దేవునికి మహిమ కలుగును గాక. ఉదయ కాలము ప్రభు యొక్క సన్నిధికి వచ్చిన మీ అందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుతూ దేవాది దేవుని యొక్క కృపయు వాత్సల్యము మీ అందరి మీద, మీ కుటుంబాల మీద సమృద్ధిగా ఉండాలని మరి ప్రార్థిస్తూ ఉదయ కాలము మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీకు శుభములు తెలుపుతున్నాం. ఉదయ కాలం ప్రభు యొక్క మాట మీ హృదయములను తెరవాలని, మీ యొక్క ఆత్మలను బలపరచుటకై పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆరాధించుచున్న సమయములలో మన మధ్య ఆయన నివాసం ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా ఆయన తాకుతూ ఉన్నాడు. ఆరాధించుచున్న సమయాలలో దేవుడు మన ఆత్మలను బలపరచువాడు, మన మనస్సులను కుదుటిపరచువాడు. మన అంతరంగ హృదయాలలో ఉన్న భారమే కానీ ఏ నిరాశ అయినా దేవుడు వెలికికి తీసి మనలను సులువుగా, మనలను సంతోషంగా నడుపువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభు సన్నిధిలో ఎలాంటి భారము కలిగిన వారమైనా, వాస్తవంగా ఎలాంటి మచ్చ మలినము కలిగిన వారమైనా ప్రభు సన్నిధిలో మనము ఆరాధించుచున్నప్పుడు దేవుడు వాటిని ఎంచక దానిని తుడిచివేస్తూ మనలను ఒప్పింపజేస్తూ ఉంటాడు, పశ్చాత్తాపములోనికి నడిపిస్తూ ఉంటాడు. మనలను ఆయన తన యొక్క సిలువ చాటున మరుగుపరిచి తన విలువైన రక్తము ద్వారా మరొకసారి ఆయన పరిశుద్ధపరచుచు హిమము కంటే తెల్లగా చేయగలిగిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని దేవుడు కలగజేస్తున్నాడు. అట్టి కృప దేవుడు మనకు అందిస్తున్నాడు. ఆ కృపను బట్టి మనం అందరం చెప్పలు కూడా దేవుని నామన్ని మహిమపరచుదాం. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలము నేను ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో మాట్లాడాలని నేను ప్రేరేపించబడుతున్నాను. ఈ విషయము మనందరికీ కూడా చాలా అవసరమై విసుకక చేయవలసినవి. బైబిల్ గ్రంథములో విసుకకుండా చేయవలసినవి 3 విషయాలను బైబిల్ గ్రంథం మనకి బోధిస్తుంది. ఈరోజు చాలామంది జీవితాలలో విసుగు అనేది ఈరోజు ఎక్కువ శాతం కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మన పనిపాట్ల వల్ల కానీ, లేక ఉద్యోగం వలన కానీ, వ్యాపారం వలన కానీ, కుటుంబ బాధ్యతలను బట్టి కానీ, లేక చదువును బట్టి కానీ, లేకపోతే ఈరోజు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి మాటికి వాటినే మనము ఎదుర్కోవడం వలన మనకు కలుగుచున్నటువంటి నిరాశలను బట్టి మనము చాలా విసుగు చెందుచూ ఉన్నాం. లోకములో అనేకమైన వాటి విషయంలో విసుగు చెందచ్చేమో కానీ ఆత్మీయ విషయంలో మాత్రము విసకకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. ఆత్మీయ విషయంలో విసిగితే శరీరానుసారంగా కూడా అవి విసకకుండా దేవుడు మనలను అద్భుతంగా మనల్ని నిలబెడతాడు. ఏదైనా ఎదుర్కోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకే దేవుని యొక్క వాక్యము ఒక్క నుంచి చెబుతుంది ఏంటంటే మొదట ఆయనకు ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. కనుక ఈరోజు మనము దేవుని యొక్క మాటను, దేవుని యొక్క సన్నిధిని మనం వెనకబెట్టి అనేక విషయాలలో మనం పరుగులెత్తడం వలన మనకు కలుగుచున్న మరి నిరాశ, మనకు కలుగుచున్న సంతృప్తి వలన జీవితం విసుగు కలుగుతుంది. ఎంతకాలము నేను ఈ పరిస్థితిలో ఉంటాను, ఎంతకాలము నేను ఈ పరిస్థితిలో జీవిస్తాను అన్న ఈ విసుగుతలతో మనుష్యుడు పోరాటం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ ఉదయ కాలము ఈ విసుగు నుండి విడుదల పొందటానికై పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక అద్భుతమైన మాటను బైబిల్ గ్రంథంలో పొంచి ఉంచాడు. ఈరోజు ఆ మాటను మనము ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన దగ్గర ఉన్న, మనలో ఉన్న చిన్న పాటి విసుగును తీసివేసి ఆత్మీయ విషయంలో కూడా విసకకుండా మనలను ఆసక్తిగాను శ్రద్ధతో ఉండటానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విసుకక. పిల్లలు నీ గృహంలో విసుక్కుంటే, నీ గృహములో ఎవరైనా సభ్యులు విసుక్కుంటే ఆ బాధ్యత నుండి వారు తప్పించుకుంటున్నారని అర్థం. ఒకవేళ ఎవరైనా నీ కుటుంబంలో విసుక్కుంటే అది నీకు వారు అప్పగించినటువంటి పని నీకు ఇష్టం లేదని అర్థం. అలాగే వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మాటికి ఆ పని ఒత్తిడి వలన మనం విసుగుదల కలుగుతుంది అంటే మనలో ఎక్కడో హృదయంలోనే, మనసులోనూ ఎక్కడో కొరత ఏర్పడింది. దీనిలో మనము ట్యూన్ కాలేకపోతా ఉన్నాం, మనము సరిచేయబడలేకపోతున్నాము అని అర్థం. కనుక ఈ ఉదయ కాలము బైబిల్ గ్రంథము చెప్పేటువంటి అమూల్యమైన మాట విసుకక. చెప్పండి అందరూ కూడా మాట. విసుకక చేయవలసినవి. జీవితము అనేది విసుగుతో ఉండేదే కానీ దేవునితో మనం నడిచినప్పుడు విసకకుండా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక మార్త విసకకుండా పరిచర్య చేయడం మొదలుపెట్టింది. కనుక విసకకుండా ప్రార్థన చేయమని యేసు ప్రభు వారు చెప్పారు. అలాగే మేలు చేయట్లో కూడా విసకకూడదని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. అది మాత్రమే కాదు, విసకకుండా ఏ విషయాలలో విసకకూడదో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 3
ప్రాముఖ్యమైన విషయాలను నేను కనుగొన్నాను. ఆ 3 ప్రాముఖ్యమైన విషయాలను నేను క్లుప్తంగా మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. కనుక చెవులు కలిగిన వారు వినండి, హృదయములను తెరవండి. ప్రభు యొక్క మాట మీ హృదయములలో ఉంచుకోగలిగితే దేవుడు మీ ద్వారా అనేకులతో మాట్లాడుతాడు. మీరు విన్న తర్వాత, నేర్చుకున్న తర్వాత అనేకులకు మీరు బోధించడానికి, లేక మీరు విన్న మాటలను, అర్థం చేసుకున్న మాటలను మీరు తెలియచేయగలుగుతారు. ఈరోజు కుటుంబంలో పిల్లలను బట్టి లేక ఇబ్బందులను బట్టి విసికిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇక నాకు ఈ జీవితం వద్దు అని ఈరోజు విసికి వారి యొక్క జీవితాన్ని ముగించుకోవడానికి సిద్ధపడేవారు కోకొల్లలుగా ఉన్నారు. ప్రియులారా, లోకములో మనుష్యుల యొక్క మరి కదలికలను బట్టో లేక పనులను బట్టో అనేక మంది విసికి బ్రతుకుతున్నారు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. చూసారా, దేవుని యొక్క మాట ఎంత సంతృప్తిని కలగజేస్తుందో. మనుష్యుడు దేవుని మాట వినకపోవడం వలన లోకములో అనేకమైన విసుకుదలకును వాడు లోనవుతా ఉన్నాడు. కానీ ప్రభు యొక్క మాట విన్న వారికి ఎవరికి కూడా విసుకు అనేది రాదు, విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఈరోజు ప్రయాసముతోనూ భారముతోనూ తల్లడిల్లిపోతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా దేవుని బిడ్డల్లో, కుటుంబాల్లో ఎంతోమంది ఉన్నారు ప్రియులారా. అందుకే ప్రభు సన్నిధికి మనం వచ్చినప్పుడు మన భారము, మన బాధ్యత అంతా దేవుడు మోయించి వాడై ఉన్నాడు. అప్పులు కలిగిన వారు కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి ఆరాధిస్తే ఆ అప్పుల విషయంలో ఆలోచించేవాడు ఆయనే. నీ ఆలోచన కంటే ఆయన ఆలోచనను నెరవేర్చేవాడై ఉన్నాడు. కనుక ఈరోజు మనం దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు మనము ప్రతిదీ హృదయంలో ఏదైతే లోడ్ చేసుకొని వస్తున్నామో, మనసులో ఏదైతే లోడ్ చేసుకొని వస్తున్నామో అవన్నీ కూడా పక్కన పెట్టి ప్రభువుని మనం మనసారా ఆరాధించగలిగితే ఆ లోడింగ్ అంతా కూడా దేవుడు అన్లోడింగ్ చేస్తాడు. నమ్మిన వారు చెప్పకూడదామా? దేవుడు వాటన్నిటిని కూడా తొలగిస్తాడు. నేను నమ్ముతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ 2024 సంవత్సరంలో నూతన కార్యాలు దేవుడు మన మధ్య, మన పరిచర్లు దేవుడు జరగనించినాయన్నాడు. వాటన్నిటి కొరకు మనం సిద్ధపడాలి. వాటన్నిటి కొరకు ఆశ్రద్ధ, విసకకుండా మనము దేవుని దగ్గర శ్రద్ధ చూపించగలిగితే, విసకకుండా మనం సమర్పణ దేవుని దగ్గర చూపించగలిగితే, విసకకుండా ప్రభు దగ్గర ఒక అడుగు ముందుకు వేయగలిగితే దేవుడు తన కార్యాలను చేస్తాడు. ఆమేన్. విసిగ వారిని చూస్తే నీకు సంతోషం పుడుతుందా, ఆనందం పుడుతుందా, లేక విచారం పుడుతుందా? విసిగే వారిని చూస్తే నువ్వు ఇంకా విసిగిపోతావు, వీళ్ళు ఎప్పుడు ఇలాగే విసుక్కుంటారండి అని. ఓకే, విసిగిపోయిన తల్లులు ఉన్నారు, విసిగిపోయిన తండ్రులు ఉన్నారు, విసిగిపోయిన సేవకులు కూడా లేకపోలేదు. ప్రవక్తలు కూడా విసిగిపోయారు. దేవుని మాట చెప్పి 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 విసిగిపోయారు. దేవుడితో ఒకసారి మోషే మాట్లాడుతున్నాడు, ప్రభువా నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా ఈ ప్రజలకు నేను చెప్తున్నాను, కానీ వారు మరలా తిరిగి వారు అదే క్రమంలో ఉన్నారయ్యా, నేను విసిగిపోయానయ్యా. దేవుడు అన్నాడు, నేను చెప్పిన మాట నువ్వు చెప్పడమే నీ బాధ్యత. వారు విన్నా వినకపోయినా, వారు ఈ లోబడినా లోబడకపోయినా నీ బాధ్యత ఏంటో తెలుసా? నీవు విసకక చెప్పడమే నీ బాధ్యత. దేవుని స్తోత్రం. బాధ్యత కలిగిన వారు మనం. అవతల వారు విన్నా లేకపోయినా మనం చెప్పడమే మన బాధ్యత. ఇదే దేవుని పని. అయ్యా వారు సువార్త వినరయ్యా, అయ్యా వారు దేవుని సన్నిధికి రారయ్యా, చెప్పానయ్యా ఆదివారం రమ్మని చెప్తున్నాను కానీ రావట్లేదయ్యా, రక్షణ పొందమని చెప్తున్నాం కానీ ఇంకా పొందకుండా వెనకాడుతున్నారయ్యా. మనము చెప్పి చెప్పి విసకిపోకూడదు, కానీ మనము చెప్పవలసిన బాధ్యత అనేది గుర్తించగలిగితే వారు విన్నా వినకపోయినా దేవుడు పదే పదే నీతో పలకనప్పుడు, పదే పదే నీతో చెప్పినప్పుడు, నీతో పలికించినప్పుడు విసికిన వారందరికీ కూడా కుదురుబాటు కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆమేన్. ఈరోజు ఉదయకాలము ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలను నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. విసుకక చేయవలసినవి. చెప్పండి అందరూ కూడా. విసుకక. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ దిస్, ఐఎమ్ ఫెడ్ అప్ ఆఫ్ దిస్. నాకు బోర్ కొట్టేస్తుంది ఈ మాటలు విని అంటూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? బోర్ కొట్టేస్తుంది అంటే అర్థం ఏంటి? ఇంకా విని విని అలసిపోయామండి. అది బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే 3 విషయాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, అలాగే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం ఒకసారి మీరు చూడాలని నేను ఆశపడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము, ప్రభువు తాను
ప్రేమించిన వారిని శిక్షించి, ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి, తాను స్వీకరించిన ప్రతి కుమారుణ్ణి దండించును. దేవుడి ఈ మాటలు మన వెనుకల్లో దీవించును గాక. హల్లెలూయా. ఏ విషయంలో విసుకకూడదు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నామంటే, మొట్టమొదటిగా గద్దింపునకు విసుకకూడదు. చెప్పండి అందరూ కూడా మాట. దేవుడు ఇంత చక్కటి మాట ఎందుకు బైబిల్లో పొందుపరిచాడు? ఎందుకు ఈ గద్దింపు విషయంలో ఎంత ప్రాముఖ్యత తీసుకున్నాడు? ఎందుకంత సీరియస్నెస్ దేవుడు వహించాడు అని మనం ఆలోచిస్తే, ఈ గద్దింపు ద్వారా అనేకమైన ఆశీర్వాదాలను దేవుడు ఉంచాడు. కనుక ఈ గద్దింపులో ఉన్న ఆశీర్వాదాలు ఎంత అమూల్యమైనవో మనం ఒకసారి పరిశీలిస్తే, మొదటిగా గద్దింపు ద్వారా మనుషులు వివేకులవుతారు అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 32వ వచనంలో మీరు చూస్తే, గద్దింపుని ఎందుకు విసకకూడదు? ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు ఈ గద్దింపు విషయంలో విసుకుతున్నారు, సొనుగుతున్నారు, ఏమండి, తిరుగుబాటు చేస్తున్నారు. ఈ గద్దింపు అయితే వారికి ఇష్టం లేదు. చాలా సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాము, దేవుని యొక్క వాక్యము ఉన్నదన్నట్టు మాట్లాడితే, ఈ వాక్యము నా కొరకే సేవకులు మాట్లాడారని ఈరోజు అనేక మంది ఫిర్యాదులు చేసే ఉదంతం ఈరోజు కనబడుతూ ఉంది. బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుందో మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోగలిగితే, దేవుని యొక్క మాట మనము ఆస్వాదించగలిగితే, ఆ మాటను బట్టి మనం ఏమవుతాము అంటే వివేకవంతులం అవుతాము. చదవండి, సామెతలు 15:32 వచనంలో, శిక్ష నొందనల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకి అవును. ఏ వాయిస్ మ్యాన్, వివేకి అవును. ఈరోజు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి ఒక ఉన్నతమైన విద్యా సంస్థల్లో నువ్వు చదివినా, లక్షలు ఖర్చు పెట్టి ఒక గొప్ప ఏమండి ఎఫిలియేటెడ్ సంస్థలలో, ఎఫిలియేటెడ్ స్కూల్లో, కాలేజీల్లో నువ్వు చదివినా వివేకం రాదు. చాలామంది మంచిగా చదువుతున్నారు కానీ ఏమండి ఏమి లేదు, చెప్పండి ఏమి లేదు. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, గొప్ప చదువులు చదివేవారు ఏమండి తల్లిదండ్రులను సన్మానించగలుగుతున్నారా? పెద్ద డిగ్రీలు చదివిన వారు తల్లి అని, తండ్రి అని, గురువు అని, దైవం అని ఈరోజు ఎవరైనా గ్రహించగలుగుతున్నారా? భయపడుతున్నారా? తాతకి ఇవ్వవలసినటువంటి గౌరవం ఇస్తున్నారా? గృహంలో అమ్మమ్మ గారికి ఇవ్వవలసిన గౌరవం ఇస్తున్నారా? తల్లికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారా? ఏమంటదంటే, పాప నీకేం తెలియదులే, ఊరుకో, నేను గొప్పగా చదువుకున్నాను నాకు తెలుసు అంటది పాప. కుమారుడు అంటాడు తండ్రిని, డాడీ మీకు తెలియదు, ఊరుకోండి. ఈరోజు కుమార్తెలు తల్లిదండ్రుల యొక్క నోరు మోయిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు విలువైన చదువులు చదివారు కదా. తల్లిదండ్రులు ఏదైనా విషయంలో వారు దారి తప్పుతున్నప్పుడు, వారు ఏదైనా పొరపాటు పని చేస్తున్నప్పుడు, మనుషులకు కానీ కుటుంబానికి కానీ దేవునికి ఇష్టం లేని పని చేసినప్పుడు, వారు గద్దించినప్పుడు, ఈ గద్దింపు విషయంలో అనేక మంది ఏమండి ఈరోజు మనం చూస్తున్న కుటుంబంలో వారు తిరుగుబాటువారులుగా పనిచేస్తున్నారు. తిరుగుబాటు అంటే అవసరమైతే తండ్రినైనా కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు, తల్లినైనా కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వారు గద్దింపును ఇష్టపడట్లేదు, తల్లిదండ్రుల యొక్క గద్దింపును ఇష్టపడని కుమారులుగా బ్రతుకుతున్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, గద్దింపును లోబడిన వాడు ఏమంటే విసుకక ఆ గద్దింపును ఆస్వాదించగలిగితే వివేకి. ఈ లోకంలో వివేకం ఎందుకు కావాలో తెలుసా? లోకమంతా మోసపూరితమైన లోకముగా జీవిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మోసం చేయడానికే చూస్తున్నారు. అందుకే దేవుడు ఒక వివేకం అనేటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు, వివేకమనే ఆత్మను దేవుడు ఇచ్చాడు. అందుకే దేవుని ప్రజలు ఈనాటి కాలంలో ప్రార్థించేవారు, ఆరాధించేవారు, దేవుని మందిరానికి వెళ్ళేవారు గమనించాలి, లోకములో మనుష్యులకు అపవాది ఈరోజు మోసము చేసే అనేకమైనటువంటి ఆ పద్ధతులను అపవాది ఏర్పరచుకున్నాడు. ఆనాడు ఏదైనా వనములో మోసం చేయడానికి వెళ్ళిన సర్పం, ఈనాడు కూడా సంఘాలలో, ఈనాడు కూడా రాష్ట్రాలలో, దేశాలలో అపవాది ప్రతి ఒక్క మనిషిని కూడా మోసగిస్తూ ఉంది. నాయకులు కూడా మోసగిస్తారు. ఈరోజు ప్రభుత్వాలు మోసగించడానికై ఉన్నాయి, మోసగించి నాశనము చేయటానికి. అన్నీ కూడా ఏకమైపోయే దినాలు రాబోతున్నాయి. దేశాలన్నీ ఏకమైపోయి ఏం చేస్తుంది తెలుసా? ఇక ప్రపంచంలో
ఈ జనాభా పెరిగిపోవటం వలన మనము బ్రతకలేము, ఆహారము దొరకదు, కరువు ఏర్పడుతుంది అని ఈరోజు దేశాలలో అధిక శాతములో విస్తరించిన ఈ జనాభాను ఏ విధంగా తగ్గించాలి అని ప్రయత్నంలో ఈరోజు అనేక మంది వినాశనం చేయటానికి అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. గమనించాలి. అందుకే యేసు ప్రభు వారు సంఘాన్ని తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎందుకో తెలుసా? నేను త్వరగా ఎందుకు వస్తున్నానంటే ఆయన రక్తములో కడగబడిన బిడ్డలు నేను భూమి మీద ఉంచను, నేను తీసుకొని వెళ్తాను. కనుక నేను వచ్చినంత వరకు మీరు వివేకులుగా ఉండాలి. ఆమేన్. మీ ఇంటింటికి వస్తారు, అమ్మ క్యాన్సర్ అమ్మ ఈ రోజుల్లో చాలా బలంగా ఉంది, క్యాన్సర్ రాకుండా ఉండే నిమిత్తము మీకు ఒక ఇంజెక్షన్ వేయాలని వస్తున్నానమ్మా అంటారు. వాళ్ళు పంపించబడిన వారు ఎవరో తెలుసా? వారికి కూడా తెలియదు పాపం, వాళ్ళు కూడా మోసపోయిన వారే. ఈరోజు అపవాది ఏ విధంగా, అందుకే వాక్యం చెప్తుంది, అపవాది కుయుక్తిపరుడు, మోసగాడు. రానున్న దినాలలో దేశాలలో ఎలా ఉంటుందో తెలుసా? ఈరోజు విభజన ఏ విధంగా ఏర్పడిందో, రిలీజియన్ విభజన ఏ విధంగా ఏర్పడిందో, కులాల వారికి ఏ విధంగా విభజన ఏర్పడిందో, ఈరోజు ఆ విభజన స్పిరిట్ ద్వారా మనుషుల్ని ట్రీట్ చేయడం మొదలవుతుంది. కనుక ఈ క్రమంలో ఏమండి, బలం ఉన్నదే పై చేయి, బలం ఉన్నవాడు మాత్రమే ఏదైనా సాధించగలుగుతాడు. బలహీనులు అనగదొక్కబడ్డం, చంపబడ్డం జరుగుతుంది. అందుకే దేవుని ప్రజలు గమనించాలి, మనకి వివేకం కావాలి. మనుషులతో మాట్లాడినప్పుడు, మనము ఉద్యోగాల్లో ఉన్నప్పుడు, లేక మనం ఎక్కడికి వెళ్ళినా వివేకం కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ వివేకం ఎక్కడి నుండి వస్తుందో చెప్పమంటారా? దేవుని యొక్క మాట మనము వినుట వలన, దేవుడు గద్దించిన దానిని అంగీకరించటం వలన, దేవుడు ఏదైతే వధో అంటున్నాడో, దేవుడు ఏదైతే చేయమని చెప్తున్నాడో దానిని విని లోబడిన వాడే వివేకి అవుతాడు. నమ్మిన వారు చప్పలు కొడదాం దేవుని సన్నిధిలో. హల్లెలూయా. నేను వినను అని అనేక మంది వెనకబడిన వారు అవివేకులు అవుతారు. అవివేకులు ఏమండి, వారి నాశనం వారి మీదకి తెచ్చుకుంటారు. అందుకే ప్రతిరోజు మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించవలసింది, ప్రతి దినము మనం సహవాసం చేసేది, దేవుని వాక్యాన్ని ప్రతి దినము మనం వినేది, దేవుని ఆరాధించేది, మనము దేవుని సంబంధులై లోకంలో బ్రతుకుతున్నాము కనుక దేవుని యొక్క వివేకము దేవుని ప్రజలకు పరిపాలన చేయాలి. లోకంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దేవుని ప్రజల పరిపాలన చేయడానికి ఏమాత్రం వారికి వివేకం లేదు, జ్ఞానం లేదు. కానీ దేవుని ప్రజలను పరిపాలన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చాడు. మనం ఆయన మాట ద్వారా పరిపాలన చేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక గద్దింపు ద్వారా వివేకం. చెప్పండి, ఎంతమందికి వివేకం కావాలి? వివేకం అనగా రాబోతున్న విషయాలను కైకొనడానికి, అమ్మో వివేకం, వివేచించటానికి. పాము వివేకముగా ఉంటుంది, అవునా కాదా? పావురము నిష్కపటంగా. వివేకం అనగా రాబోతున్న వాటిని గమనిస్తూ ఉంటుంది, దాని సెన్సిబుల్ ఎక్కువ. అందుకే ప్రభు అన్నాడు, మీరు పాము వలె వివేకముగా ఉండాలి. పావురం వలె దేవుని ప్రజలు వివేకముగా ఉండడం చాలా అవసరం. వివేకముగా ఉండాలంటే ఏకూచావున ప్రార్థన చేసుకోవాలి. వివేకంగా ఉండాలంటే మనం దేవునితో మాట్లాడుకోవాలి. మన సమస్యల్లో కూడా వివేకం కావాలి. మనం ఒకరికి ఇచ్చేటప్పుడు కూడా వివేకం కావాలి. ఒకరితో మాట్లాడినప్పుడు వివేకం కావాలి. అయ్యో నేను ఈ మాట అనడం వలన ఏం జరుగుతుందో, నేను ఈ పని చేయడం వలన ఏం జరుగుతుందో, ఈ నిర్ణయం తీసుకోవడం వలన ఏం జరుగుతుందో అన్న వివేకము దేవుని ప్రజలకు లేకపోతే మనము సమస్యలు వెంబడి సమస్యలకు గురైపోతాం ప్రియులారా. రెండవదిగా గద్దింపు ద్వారా ఘనత వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటిగా విసుకగా చేయవలసిన వాటిలో మొదటిగా గద్దింపు. ఈ గద్దింపు ద్వారా మనము వివేకులంగా మారుతాము. రెండవది ఘనత పొందుతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే భక్తుడైన సొలొమోను ఒక అద్భుతమైన మాట పలుకుతూ ఉన్నాడు. అయ్యా నీ గద్దింపు వల్ల నాకేం కలుగుతుంది? చదవండి. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును. గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును. ఎంతమందికి ఘనత కావాలి? మనం ఏ పని చేయకుండా ఘనత రాదండి. ఘనత
మనం ఘనత పొందాలని ప్రభు కోరుతా ఉన్నాడు. నీ పిల్లలను ఘనపరచాలని నువ్వు ఎలా కోరుకుంటావో ఒక తండ్రిగా, తల్లిగా. ఏమండి, నా పిల్లోడు గొప్పగా ఉండాలండి, నా పాప గొప్పగా ఉండాలండి, స్కూల్లో గొప్ప మార్కులు సంపాదించాలండి, నా పాప డ్రెస్అప్ అయినప్పుడు గొప్పగా కనబడాలి, అందంగా కనబడాలి, మా పాప ఎక్కడికి వెళ్ళినా, మా కుమారుడు ఎక్కడికి వెళ్ళినా నా పిల్లలు ఘనంగా ఉండాలి, ఇంట్లో ఘనంగా ఉండాలి, సోమరబోతులుగా ఉండకూడదు. ఏమండి, మంచిగా తినేవారుగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండేవారుగా ఉండాలి. తల్లిదండ్రులు ఎప్పుడు కోరికేది అనేదే. ఏమరా నువ్వు ఇంకా పడుకుంటున్నావు? లే, నేను ఇంకా పడుకుంటాను. స్కూల్కి టైం అయిపోయింది కదా. స్కూల్కి అయిపోయిన తర్వాత కూడా ఇంకా పడుకుంటున్నాడు అంటే కుమారుడు తల్లిదండ్రుల ద్వారా ఘనత పొందడు. నువ్వు స్కూల్లో ఫస్ట్గా చదివితే ఫస్ట్ మార్కులు వచ్చాయి అనుకోండి, 100కు 98% వస్తే ఎవరికి ఘనత? రే, ఎవరు కుమారుడోరా నువ్వు? మీ నాన్న ఎవరు? మీ అమ్మ ఎవరు? మా నాన్నగారు అండి, ఇదండి, అదండి. చూసారా, ఎవరికి ఘనత? మన పిల్లలు గొప్పగా ఘనత వహించాలని మనం కోరుకుంటున్నాం. అట్టి రీతిగానే మన పరలోకపు తండ్రి కూడా మనలను ఘనపరచాలని కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధానికి వస్తే, ఏమండి, ఉదయకాలం లేచి దేవుని సన్నిధిలో కూర్చుంటే, నీకు లేకపోయినా అయ్యో లేదే అని ప్రభువా నీకు వందనాలని చెప్పగలిగితే, నీ శ్రమలో ప్రభువా ఈ శ్రమను బట్టి నీకు వందనాలని చెప్పగలిగితే, శోధనలో కూడా ప్రభువా నువ్వు నాకు ఇచ్చినందుకు వందనాలను చెప్పగలిగితే, నా దేవుడు నిన్ను గణపరుస్తాడు. యోబును దేవుడు గణపరచలేదా? ఈరోజు మన బాధల్లో, కష్టాల్లో మనం దేవుని మీద సొనుక్కుంటా ఉన్నాం. దేవుడా, నువ్వే నాకెందుకు ఈ కార్యాలు చేస్తున్నావు? అందరూ బాగానే ఉన్నారు కదా, అందరూ బాగానే సుఖపడుతున్నారు కనుక నేను మాత్రం అలాగే విసిగిపోతున్నానయ్యా అని ఈరోజు మనము అనేక సార్లు దేవుని మీద సొనుక్కుంటా ఉన్నాం. దేవుని మాటను పక్కన పెట్టి, దేవుని గద్దింపును పక్కన పెట్టి వినకుండా మనం బ్రతకడం వలన మాటికి విసిగిపోతున్నాం. కానీ దేవుడు మనల్ని గణపరచాలంటే మనము ఉన్న వాటితో సంతృప్తి చెందిన వారమై ఉండాలి. దేవుడు మనకిచ్చిన వాటితో సంతృప్తి చెందై ఉండాలి. ప్రభువా నువ్వు నాకు ఏమి ఇచ్చావు, అందును బట్టి నీకు వందనాలయ్యా. నా జీవితం ఇతరులతో పోల్చుకునేది కాదయ్యా. ఘనత స్తుతించే వారిని దేవుడు ఘనపరుస్తాడు, ఆరాధించే వారిని దేవుడు ఘనపరుస్తాడు. హల్లెలూయా. నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఘనపరిచే, ఏమండి, ఘనత నొందినవాడు తల పైకెత్తుకోవాలి. ఆమె నువ్వు బాగా వినడం వలన దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఈ వినిచున్న మాట నీ హృదయంలో దాచుకుంటే దేవుడు నిన్ను గణపరుస్తాడు. నేర్చుకున్న మాట నువ్వు నీ ఇంటిలో వెళ్ళి నీ పిల్లలకు కానీ, నీ భార్యకు కానీ, నీ భర్తకు కానీ చెప్తే దేవుడు గణపరచబడతాడు. నువ్వు దేవుని పక్షాన నిలబడినప్పుడు, చేతులెత్తి ప్రార్థించినప్పుడు, సువార్త చెప్పినప్పుడు, దేవుని నామాన్ని నువ్వు గణపరిచినప్పుడు గణపరచబడేది దేవుడు. ఆయనను గణపరిస్తే నిన్ను ఆయన గణపరుస్తాడు. హల్లెలూయా. గణపరచడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి గణపరచకపోతే నువ్వు గణపరచబడలేవో. అందుకే నన్ను గణపరచు వారిని, చెప్పండి అందరూ కూడా మాట, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. గణపరచగలిగిన దేవుడు కనుక గద్దింపు మంచిదా? చెప్పండి, మంచిదా? ఏమ్మా అలాగ ఉన్నా పాస్టర్ గారు నన్ను తిట్టారండి ఈరోజు. ఏమ్మా నిన్నే తిట్టేస్తారా? పద్దాక నిన్నెందుకు తిడతారు? నువ్వంటే పాస్టర్ గారికి ఇదా? చాలామంది ఈరోజు చాలా అపార్థాలు చేసుకునేవారు ఎక్కువగా ఉన్నారు. సమాజం కూడా అలాగే ఉంది, కుటుంబంలో కూడా అలాగే ఉంది. ఏమండి, చుట్టాలందరూ కలిసి ఒక ఇంట్లో భోజనం చేస్తున్నారట. చేసాక అందరికీ కూడా పాపం వడ్డిస్తూ వచ్చిందంట, వడ్డించి వచ్చిందంట. లాకర్కి వచ్చేటప్పటికి ఏమండి కొంచెం తక్కువైంది. ఆ గరిటెళ్ళి కాస్త ఆ గిన్నెకి టగడగా అని కొట్టుకుందంట. అంటే అప్పటి వరకు కూడా నిండుగా ఉంది, ఏ సౌండ్ రాలేదు. లాకర్కి వెళ్ళేటప్పటికి డగడగా అని కొట్టుకోవడం వలన అదిగో అక్కడ వచ్చింది పెంట. నా దగ్గరికి వచ్చేటప్పటికి ఓడడం మొదలెట్టింది. అదొకటి. అందరికీ కూడా మంచిగా వేసింది, నాకు మాత్రం కొంచెం వేసింది. నాకు 2 ముక్కలు తగిలాయి, మిగిలిన అందరికీ 6 ముక్కలు వేసారు. ఆఖరికి ఏది అడిగాను అది అడిగాను ఇవ్వలేదని ఇంకంతే. ఆ మనస్సు కొంచెం కాస్త బాధపడి అందరూ బాగానే వచ్చేసి ఇంక అదే మనసులో పెట్టుకొని బాధపడిపోతా ఉన్నమాట. ఏమైందమ్మా నీకు? నువ్వు నా ఇంటి మనిషివే కదా, నువ్వు నా చుట్టానివే కదా, పోనీలే అందరికీ సర్దడంలో ఏదో కొంచెం లోపం జరిగి ఉంటుంది, కొంచెం తప్పు జరిగి ఉంటుంది, దాన్ని ఏం చేయాలంటే సరి చేసుకొని వెళ్ళిపోతే మంచిదే కదా. హలో, మీకు అర్థమైందా? ఎందుకండి వీళ్ళు ఆ దేవుడిచ్చిన అవకాశంలో, ఏమండి, దేవుడు ఒక రొట్టె ముక్క ఇచ్చాడు అనుకోండి, ఆ రొట్టె ముక్కను ప్రభువా నువ్వు నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. ఈ ముక్క కూడా లేని వారు ఎంతమంది ఉన్నారయ్యా?
రోడ్ల మీదనో, రైల్వే స్టేషన్లో, ట్రైన్లో మెతుకులు ఏరుకునేవారు ఎంతమంది లేరు? నేను చూశాను కల్లారా. ఏమండి, అన్నాన్ని వేరుకొని తినేవారు ఎంతోమంది ఉన్నారు. నేను చాలా నోట్చాను. అయ్యో మేమెంతో ఆహారాన్ని వేస్ట్ చేస్తున్నాం. మీరు ఇంట్లో ఆహారం తిన్నప్పుడు మీరు ప్లేట్లో వేసుకున్న అన్నం అంతా తింటున్నారా, లేకపోతే కొంచెం వదిలేస్తున్నారా? దానికి కూడా దేవుడికి లెక్క చెప్పాలి. మీరు లేనివారు ఎంతమంది ఉన్నారో, ఉంది కదా అని శుభ్రంగా వేసుకోవడం, 2 ముద్దలు కలపడం, పక్కన పడేయడం. ఎవరిచ్చారు అది మీకు? ఎవరిచ్చారు? మరి తినేటప్పుడు ఆహారం కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు నాకు తెలియదు, కానీ నువ్వు ప్రార్థన చేసా కదా అంత తినాలి నువ్వు. ఎవరిచ్చారు అది? ఎందుకంటే భోజనము చేయటానికి కూడా అనుమతించేవాడు ఎవడు? దేవుడు. దాని విషయంలో కూడా దేవుడు ఘనత. ఎంతమంది లేరో, కొంతమందికి ఆహారం లేక, ఏమండి ఇంకా కొంచెం ఉంటే బాగున్ను అని అనుకునేవారు ఎంతోమంది ఉన్నారు. చాలని కడుపు నిండని పరిస్థితిలో లేచిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఒక ముద్ద తిని వారికి ఆకలి తీరక బోరింగ్ దగ్గరికి వెళ్ళో, బావి దగ్గరికి వెళ్ళో, కడుపు నిండా నీళ్ళు తాగే రాత్రి పడుకునేవారు ఎంతమంది లేరు. ఈరోజు నువ్వు ధన్యుడు. ఈరోజు నీవు క్షేమము కలిగి ఉన్నావు. దేవుడు నీకు సమృద్ధిని ఇస్తున్నాడు. దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నీ ఇంటి నిండా సమృద్ధే, నీ గృహంలో అంతా కూడా సమృద్ధే. నీ యొక్క ఆహారము అక్కడ ఉన్నటువంటి వీధి కుక్కలు తినగా ఇంకా మిగిలిపోతా ఉన్నాయి. నీ గృహంలో అంతా కూడా విస్తారంగా ఉంది. దేవుడు అంతా నిన్ను గణపరచుచున్నప్పుడు నువ్వు దేవుణ్ణి గణపరచువా? ఎందుకమ్మా అంత ఆహారం వేస్ట్ చేస్తున్నావు? మా ఇష్టం, మా ఫుడ్డు మేము పడేస్తాం, తింటాం, ఏదైనా చేసుకుంటాం. తిరుగుబాట్లు చెప్పే మాటలలాగా ఉంటాయి. ప్రియులారా, గద్దింపు మనలను ఘనతలోకి తీసుకొస్తుంది. గద్దింపు వివేకవంతులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా చెప్దాం గట్టిగా, హల్లెలూయా. మూడవది, గద్దింపు ద్వారా దేవుని ప్రజలు బుద్ధిమంతులు అవుతారు. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. అలాగే గద్దింపు ద్వారా జ్ఞానము కలుగుతుందని సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. అలాగే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనంలో గద్దింపు ద్వారా జీవమార్గము మనుషులకు కలుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళి వాక్యాన్ని మీరు చదవండి. రెండవది మనం నేర్చుకున్నట్లయితే, గద్దింపును విసకకుండా మనము చేయాలని నేర్చుకున్నాం. రెండవది ఏంటంటే, విసుకక చేయవలసింది ఏంటో తెలుసా? మేలు చేయుటలో. అందరూ చెప్పండి అన్నమాట. అందరూ చెప్పాలన్నమాట. మేలు చేయుటలో ఏం చేయకూడదు? విసుకకూడదు. గద్దింపులో కూడా విసకూడదు. రెండవది మేలు చేయుటలో విసకూడదు. బైబిల్ స్పష్టంగా ఈ మాట చెప్తుంది. దేవుని ప్రజలు ఏ విషయాలలో విసకకుండా ఉండాలి అంటే, దేవుడు గద్దిస్తున్నప్పుడు, దేవుని మాట గద్దిస్తున్నప్పుడు, సేవకుడు గద్దిస్తున్నప్పుడు, తల్లి గద్దిస్తున్నప్పుడు, తండ్రి గద్దిస్తున్నప్పుడు, టీచర్ గురువు గారు గద్దిస్తున్నప్పుడు, ఏమండి గత వారం మనం ఎప్పుడో నేర్చుకున్నాం, హెచ్చరిక క్షేమము కొరకే. ఈరోజు దేవుడు మాట్లాడుతుంది, గద్దింపు విసుకక. దేవుడు మనల్ని గద్దిస్తున్నాడంటే ఆ గద్దింపులో దేవుని ప్రేమ ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక తండ్రి ఒక కుమారుని గద్దిస్తున్నాడంటే, ఒక తల్లి తన కుమార్తెను గద్దిస్తుందంటే ఆ గద్దింపులో ప్రేమ. ఈరోజు చాలామంది అర్థం చేసుకోరు. మా అమ్మ తిడుతుందండి నన్ను మా అమ్మ ఎప్పుడు తిడతా ఉంటుంది, మా నాన్న ఎప్పుడు నన్ను కొడతానే ఉంటాడు. కొట్టడం, తిట్టడం. చూస్తున్నాను మీ వేషాలు, కనబడిన వేషాలు ఉన్నాయి అక్కడ. చేతులు కట్టు. మా నాన్నగారు ఎప్పుడు నన్నే తిడతా ఉంటారండి. నన్నే తిడతారండి. నిన్నే ఎందుకు తిడతారు? మా అమ్మ ఎప్పుడు నిన్నే ఎందుకు తిడుతుంది? మీ అమ్మ ఎప్పుడు నిన్నే ఎందుకు తిడుతుంది? ఎందుకు తిడుతుంది అంటే, లేట్గా లేస్తావు. మీ అమ్మ ఎందుకు తిడుతుంది అంటే, వేసిన డ్రెస్ తీయు. మీ అమ్మ ఎందుకు తిడుతుందంటే, తిన్న కంచాన్ని కడగో. మీ అమ్మ ఏం తిడుతుందంటే, అన్నీ కూడా గోర్లు నోట్లు వేసుకోవడం, గోలు రంగు వేసుకోవడం, పిచ్చి పనులు చేయడం వల్ల మీ అమ్మ తిడతా ఉంటుంది, మీ నాన్న తిడతా ఉంటాడు. మీ నాన్న ఎందుకు కొడతా ఉంటాడు రా పద్దాకా? పదే ఎందుకు మీ నాన్న కొడతా ఉంటాడంటే, నువ్వు స్ప్రింగ్ అన్నమాట. ఎలా ఉంటావు? కుదురుగా ఉండవు. ఇక్కడికి వచ్చి చూసారా, పిల్లలు కుదురుగా ఉండట్లేదు, నోరు ముయ్యట్లేదు, నోటి మీద వేలేయరు,
నేను ఎప్పుడో సామెత చెప్తూ ఉంటాను, చిన్నప్పుడు తల్లులు పిల్లల్ని కానీ వారి పాలు పట్టేవారట. పట్టుపాలు పట్టేవారు. పట్టుపాలు అంటారా? కాదు, తల్లిపాలు పట్టేవారు. తల్లిపాలు తాగి పిల్లలు జాగ్రత్తగా పెరిగేవారట. రాను రాను ఏమైందంటే పాల పేకలు పెట్టేవారు నోట్లో. వాళ్ళు ఇష్టం వచ్చిన అని కొరికేసి, ఏమండి, వాళ్ళకి ఒక క్రమం లేదు, ఒక భక్తి లేదు. ఈ దినాల్లో మరీ ఎక్కువగా తయారయ్యారు. ఇష్టం వచ్చినట్టు తాగడం, తినడం, మాట్లాడడం, క్రమం అనేది లేదు. ఓకే, వివేకం చూడండి, గద్దింపు ద్వారా వివేకం, అది ఆశీర్వాదమే. యోసేపు వివేకవంతుడిగా జీవించాడు. దానియేలు వివేకవంతుడిగా జీవించాడు. ఈరోజు దేవుని ప్రజలు వివేకవంతులుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవది, మేలు చేయటంలో విసక్కూడదు. దేని విషయంలో అమ్మా? మేలు చేయడంలో విసుకకూడదు. మేలు చేయడంలో విసక్కూడదు. ఎందుకు మేలు కూడట్లో విసక్కూడదు అంటే, ఎందుకంటే మేలు చేసేవాడు దేవుని సంబంధి అని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, 3 యోహాను 11వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. 3 యోహాను పత్రిక 11వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు. ఎంతమంది మీరు దేవుని సంబంధులుగా ఉంటారో నాకు తెలియదు, కానీ వాక్యం చెప్తుంది మీరు దేవుని సంబంధి అయితే మీరు మేలు చేయాలి. ఎవరికి మేలు చేయాలి? ఇరుగు పొరుగు వారికి మేలు చేయాలి. ఎవరికి మేలు చేయాలి? కీడు చేసేవారికి మేలు చేయాలి. ఎవరికి మేలు చేయాలి? నీ వెనకతలు మాట్లాడే వారికి నువ్వు మేలు చేయాలి. ఎవరికి మేలు చేయాలి? నీకు శత్రువులుగా ఉన్నవారికి మేలు చేయాలి. ఎవరికి మేలు చేయాలి? నిన్ను తిట్టేవారికి నువ్వు మేలు చేయాలి. హలో, మనం ఎవరికి మేలు చేస్తామంటే మన ఇంట్లో వాళ్ళకే మేలు చేసుకుంటాం, మన చుట్టాలకే మేలు చేసుకుంటాం, మన రక్త సంబంధులకే మేలు చేస్తాం. హలో, వింటున్నారా? ఏమ్మా మీరు ఇలా చేశారు అని అంటే, ఏమీ లేదండి, ఆస్తి ఉంది కదండి, అందుకే మా ఇంటి ఆస్తి బయటికి వెళ్ళిపోకుండా అండి, ఇదిగో మరి మా ఇంట్లో వాళ్ళనే చేసుకున్నామండి, ఈ ఆస్తి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలి? మా వాళ్ళేనండి, ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిందండి, బయటికి ఎందుకు వెళ్ళిపోవాలండి? హలో, వింటున్నారా? మా వాళ్ళేనండి. మరి అవతల వాళ్ళు మా వాళ్ళు కాదండి, వాళ్ళు ఎవరోనండి, వారు బయట వాళ్ళండి. క్రైస్తవ కుటుంబాలలో కూడా ఈ భేదాలు, ఈ విభేదాలలో బ్రతికితే దేవుని యొక్క గద్దింపు మీకు కాకపోతే ఇంకెవరికి? వినండి, మేలు చేసేవాడు దేవుని సంబంధి అంటే కేవలము నీ మట్టుకు మాత్రమే కాదు, నీ రక్త సంబంధులకు మాత్రమే కాదు, నీకు సంబంధము కాని వారి కొరకు నీవు మేలు చేయడానికి తాపత్రపడినప్పుడు, నీవు మేలు చేయడానికి నువ్వు ప్రయాసపడినప్పుడు, నీవు దేవుని సంబంధివిగా దేవుని దృష్టిలో నిర్ధారణ చేయబడి నీకు దేవుడు మేలు చేయటానికి 10 మందిని దేవుడు లేపుతాడు. ఆమేన్. ఎందుకో తెలుసా? మేలు అనేది ఈరోజు కుటుంబాల్లో రక్త సంబంధాల ద్వారా ఎవరికైనా మేలు ఏమైనా జరుగుతుందా? జరగలేదు. మావారు అంటాం కానీ అమ్మ వాళ్ళు రాంబొందుల వల్ల నిన్ను పీకు తినేస్తున్నారన్న సంగతి నువ్వు గ్రహించట్లేదు. బంధువులు అందరూ రాంబంధులు. అలాగా బంధువుల వలన ఏమి లేదు. ఫోన్ చేసామనుకో, అమ్మ ఇదిగో చిన్నాన్నేమో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు కనుక ఒక 1,00,000 రూపాయలు ఉంటే పంపి, ఒక 50,000 ఇప్పుడే ఫలానికి నేను అడ్వాన్స్ ఇచ్చేసా. చూసారా? మాటలు వెంటనే మారిపోతూ ఉంటాయి, పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఇదిగో పాపని ఆపరేషన్ చేయాలి, దయచేసి సాయం చేయండి అంటే ఒక్కరు సాయం చేయరు. ఈరోజు పరిస్థితి అలా మారిపోయింది కుటుంబాల్లో. అమ్మ ఇల్లు కట్టుకున్నారా? బాగున్నారా? బాగానే ఉన్నా. బాగున్నారని ఎందుకు అడుగుతారో తెలుసా అమ్మ? మనకేదో మనమే ప్రేమ ఉండి అడగరు. బాగున్నారా? ఉద్యోగం వచ్చిందా? బాగా ఉన్నారా? మంచి శాలరీ వస్తుందా? మేడ కట్టుకున్నారా? ఇల్లు కట్టుకున్నారా? అన్నీ బాగున్నారా? అయితే ఏదో రోజు వస్తాంలే. ఎందుకు చెప్పాలే? ఎందుకు? స్వార్థపరులు. ఏం బాగున్నామమ్మా, బోల్డ్ అప్పులు అయిపోయాం, ఉన్న ఇల్లు అమ్మేసుకున్నాం, మరి పాపకు పెళ్లి చేయాలి, అప్పు అయిపోయాం, చాలా ఇబ్బందిగా ఉంది అని అంటే, అనగా చూద్దాంలే అమ్మ నేను తర్వాత కలుస్తాను చెప్పారు. ఇంకా మరీ ఉండదు. ఇంకా ఎవరైనా మీ బంధువుల్లో కానీ రక్త సంబంధుల్లో కానీ ఇలాగ బాగున్నారా అని అంటే ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో ఒకసారి అడగండి. నిన్నెవరైనా బాగున్నారు అని అడిగారు అనుకో, స్వార్థంతోనే అడుగుతున్నారు.
కానీ బాగున్నారా అని అడగకుండా నీ యోగక్షేమాలు కొరకు, నీకు మేలు చేయటానికి, నేను ప్రేమించటానికి కొరకు ప్రార్థన చేయడానికి, నీవు ఏ విధంగా ఉన్నావో తెలుసుకున్న వారు అందరూ కూడా దేవుని సంబంధి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు తెలియకుండానే వారు నీకు మేలు చేస్తారు. ఆమేన్ చెప్పరా? ఆమేన్. మేలు చేసేవారు లోకములో లేరు. సొంత అన్నదమ్ములే యేసేపుకి ఏం చేశారు? గోతులో పడేశారు. కానీ యేసేపు ఒకసారి అంటాడు, ఆదికాండం ఆఖరి అధ్యాయంలో అంటాడు, అన్నదమ్ములారా మీరందరూ నాకు మీరేం చేశారు? కీడు చేశారు. కానీ నేను ఇప్పుడు మేలు చేయబోతున్నాను. మిమ్మును మీ పిల్లలను నేను పోషిస్తాను. చూసారా, దేవుని సంబంధి చెప్పవలసిన మాటలు ఇవే. నేను ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. నువ్వెంత లాస్ అయిపోయినా, నువ్వెంత నష్టపోయినా, ఎంత దిగజారిపోయినా, నువ్వు మేలు చేయటానికి ప్రయత్నం చేయగలిగితే, నువ్వు దేవుని సంబంధిగా ఉన్నప్పుడు నా దేవుని సన్నిధి నీతోనే ఉంటుంది. ఆమె వాళ్ళు మోసం చేశారు కదా, నేను మోసం చేశాను అంటే, చేస్తాను అంటే, నువ్వు దేవుని సంబంధిగా ఉండలేవు. నువ్వు మేలుకొని, అయ్యో ప్రభువా నేను మేలు చేయాలి, మేలు చేయాలి, మేలు చేయాలి. ఎవరికి మేలు చేయాలి? దేవుని బిడ్డలకు, దేవుని బిడ్డలకు కాని వారికి మేలు. దేవుడు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి మేలు చేయటానికే అనేక మందిని దేవుడు ప్రార్థనా పరులుగా లేపాడు. ఈరోజు అనేక మందిని విజ్ఞాపన పరులుగా లేపుతున్నాడు. ఈ దేశానికి మేలు జరుగుతుందంటే అది కేవలం ప్రార్థించే వారి ద్వారా, ఇంకను దేవుని దగ్గర విజ్ఞాపన చేసే వారి ద్వారా దేవుడు మేలును చేస్తున్నాడు మన దేశానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా పొలాల్లో పంట పండుతుందంటే ఎవరి వలన? దేవుని ప్రజలు భూమి మీద ప్రార్థించుట ద్వారా. దుష్టుల వలన కాదండి. దేవుణ్ణి నమస్కరించని వారి ద్వారా కాదండి. దేవుని ఎడల భయభక్తులు గల వారి ద్వారా దేవుడు ఈ భూమిని ఇంకా సారవంతంగా ఉంచాడు. అందుకే మనము మేలు చేయవాడుగా ఉండాలని ప్రభు విసుక్కక మనం ఏం చేయాలి? మేలు చేయాలి. నువ్వు ఏదో అవసరం లేదు. నీ నోటి నుంచి మంచి ఆశీర్వాదకరమైన మాట, అమ్మా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఇంకా దీవిస్తాడు, ఇంకా ఆశీర్వదిస్తాడు, మీ క్షేమం కలుగుతుంది. మాట ద్వారా కూడా మేలు చేయగలిగిన బిడలంగా మనం ఎదిగితే దేవుని సంబంధులుగా ఉంటాం. కనుక మేలు చేయట్లో మనం విసక్కూడదని వాక్యం చెప్తుంది. రెండోది మేలు చేయట్లో ఎందుకు విసక్కూడదంటే, మేలు చేసి కూడా శ్రమపడుట బహు మంచిది అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారు మీరు ఊరుకోండి, మేలు చేయమంటున్నారు అందరికీ. నేను మా ఊళ్ళకి మా అందరికీ కూడా నేను మేలు చేశాను, కానీ నాకు ఏం మిగిలింది? హలో, ఏం మిగిలింది? దుఃఖమే మిగిలిందయ్యా, నిందే మిగిలిందయ్యా. నాకేం మిగిలింది? మేలైతే చేస్తున్నాను, కానీ మేలు పొందిన వారు అందరూ కూడా నాకు వెన్నుపోటు పొడుస్తున్నారయ్యా. కానీ దేవుని వాక్యం చెప్తుంది, 1 పేతురు 3:17 మేలు చేసి శ్రమపడుట. 1 పేతురు 3:17 ఒకసారి చదవండి. దేవుని చిత్తం చదవాలి. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. అందరూ చెప్పండి అన్నమాట. కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. మంచిది అన్నవారు ఒకసారి చేయొత్తండి. ఏం చేసి? మేలు చేసి శ్రమపడుట బహు మంచిది. ఎందుకంటే మేలు చేసేవాడు ఎవడు? దేవుని సంబంధి. యేసయ్య లోకానికి వచ్చి మన అందరికీ మేలు చేసి శ్రమపడ్డాడు. అందుకే దేవుని దృష్టిలో మంచివాడుగా ఎంచబడ్డాడు. కనుక ప్రేమించేవారు ప్రేమించండి, ఏమండి. ఉపచారం చేసేవారు చేయండి, ఆతిథ్యం ఇచ్చేవారు ఆతిథ్యం ఇవ్వండి. దేవుని సన్నిధిలో మీరేం చేయగలుగుతారో, దేవుడు మీకు ఏ ప్రేరణ ఇచ్చాడో అది ఆపక చేయండి. ఆమేన్, హల్లెలూయా. మేలు చేసి శ్రమపడుట. నేను వాళ్ళకి చాలా చేశానండి బాబు, చాలా శ్రమ పడ్డానండి, వాళ్ళ కార్యాలన్నీ చేశానండి, వాళ్ళ ఇంట్లో మనిషిలాగా అన్నీ చేశానండి, కానీ వారు నన్ను చాలా మోసం చేశారండి, చాలా ఇబ్బంది పెట్టారండి, చాలా నన్ను దుఃఖ పెట్టారండి. నేనైతే మేలే చేశాను. మంచిది, నీవు మేలే చేస్తే నువ్వు ధన్యుడువు, నువ్వు మేలే చేస్తే నువ్వు ధన్యురాలువు. ఎందుకో తెలుసా? నువ్వు మేలు చేసి శ్రమపడుట
బహు మంచిది. నమ్మిన వారు ఒకసారి చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర నీ మేలు పొందడానికి వచ్చిన వారిని కూడా నువ్వు వివేకం కలిగి గ్రహించాలి. ఓహో, నా దగ్గర ఎందుకు వీళ్ళు వచ్చారు అంటే ఏదో లబ్ధి పొందడానికి వచ్చారు. చూసారా, వివేకం అనేది ఆ విధంగా పనిచేస్తుంది. కనుక మేలు చేసి శ్రమపడుట యేసు ప్రభువారు మనకు నేర్పుతుంది ఇదే. ప్రభువా, నేను మేలు చేయాలి, నా బిడ్డలకు మేలు చేయాలి, ఇదిగో నా ఇరుగు పొరుగు వారికి మేలు చేయాలి. అంటే మేలు చేయడం అంటే అమ్మా ఏదో మనకు లేకుండా ఏదో చేయాలనేది కాదు. మేలు చేయగలిగిన సామర్థ్యం నీకున్నప్పుడు, మేలు చేయగలిగినటువంటి శక్తి నీకున్నప్పుడు, మేలు పొందు వాడికి వెనక తీయకుండా నువ్వు మేలు చేయడమే అది గొప్పది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఒకవేళ మేలు చేయగలిగి నీ దగ్గర ఉండగలిగి నువ్వు చేయగలిగి సామర్థ్యం కలిగి ఉండి వారు పొందగలిగిన అర్హత ఉండి కూడా నువ్వు చేయకపోతే వాక్యం చెప్తుంది అది పాపము. అందుకే ఒకరినొకరు ఏం చేసుకోవాలి మనం? మేలు, పర్వాలేదమ్మా నువ్వు నన్ను తిడుతున్నావు కదా, నేను తిట్టనమ్మా, దేవుడు నిన్ను క్షమించునుగాక. ఆమె ఇలాగ చెప్పేవారు ఎవరి సంబంధి? దేవుని సంబంధి. చాలామంది దేవుని సంబంధులు ఈరోజు చర్చిల్లో లేరండి. ఒకరి మీద ఒకరు తిట్టుకున్న వాళ్ళే, ఒకరి మీద ఒకరు దూషించుకున్నవారే, ఒకరి విరోధంగా ఒకరు మాట్లాడుకునేవారే చాలా సంఘాల్లో ఈరోజు కనబడతా ఉంది. నా సహోదరి సహోదరుడా, నువ్వు ఒకే మందిరానికి పోయి ఒకే శరీరాన్ని ఒకే రక్తాన్ని నువ్వు తాగుతూ ఒకే దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఈరోజు ఆ మాటను వింటూ కూడా నీ తోటి సహోదరుని నీ వెనకున్న వారిని నీ ముందున్న వారిని ఒకవేళ కక్షతోనో ద్వేషంతోనో అసూయతోనో కార్పణ్యముతోనో కోపముతో నీవు ద్వేషించుకుంటే అది నీవు నీ సహోదరునికి మేలు చేసినట్లు కాదు. ఒకవేళ అలాగా చేస్తే నీవు దేవుని సంబంధివు కాదు. ఒకవేళ అలాంటి పరిస్థితి నీకు కనబడుతున్నట్లయితే దేవుని మందిరంలో కూర్చున్న నీవు ఈ ఉదయకాలం ప్రభు దగ్గర అడుగు, ప్రభువా ఇదిగో నీ వాక్యాన్ని విని కూడా నేను నా మందిరంలో కూర్చున్నటువంటి వారిని కూడా నేను ద్వేషిస్తూ కూర్చున్నాను. ఆ సెక్రటరీని తిడుతున్నాను, ఈ ప్రెసిడెంట్ని తిడుతున్నాను, ఆ ట్రెజరర్ని తిడుతున్నాను, ఆ నాయకులను తిడుతున్నాను, ఇదిగో ఈ పరిచారకులను తిడుతున్నాను, వారిని తిడుతున్నాను, వారిలాగా వీరిలాగా అని ప్రతి ఒక్కరిని కూడా ఈ చూపుడు వేలుతో నేను వారిని జడ్జి చేస్తున్నాను, తీర్పు తీరుస్తున్నాను. ఒకవేళ అదే నీ పరిస్థితి అయితే ప్రభు దగ్గర అడుగు. నీకు ఎవరి వలన కీడుందో, ఎవరి వలన దుఃఖం కలుగుతుందో, ఎవరి వలన బాధ కలుగుతున్నావో, ఎవరు మాట్లాడితే నువ్వు విసుకుపోతున్నావో వారి కొరకు నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయగలిగితే నువ్వు మేలే వారికి చేస్తున్నావు. అప్పుడు నువ్వు దేవుని సంబంధివిగా నువ్వు నిర్ధారణ చేయబడతావు. దేవుని స్తోత్రం కలుగునిగా. హల్లెలూయా. మీరందరూ కూడా లేచి నిలబడి ఏ వ్యక్తినైనా, ఏ సేవకుడినైనా, ఏ నాయకుడినైనా మీరు తిడితే, ఒకవేళ మీరు దూషిస్తే, ఒకవేళ మీరు అపహాసించుకుంటే ఆ సేవకుడే కానీ ఆ నాయకుడే కానీ నిలబడి ప్రభువా వీరందరిని బట్టి నీకు వందనాలు ప్రభువా, వారిని దీవించండి ప్రభువా అని చెప్పగలిగితే మీరు చెప్పిన ఆ ప్రతి మాట, ఈయన చెప్పిన ప్రతి మాటను బట్టి మళ్ళీ తిరిగి యేసు ప్రభు అదే మాట చెప్పాడు సిలువలో. ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీరిని ఎందుకో తెలుసా? కుమారుడు ఎవరి సంబంధి? ఆమేన్. హల్లెలూయా. పదే పదే నీ సహోదరి, నీ తోటికోళ్ళు, లేకపోతే నీ ఇంట్లో కోళ్ళు, లేకపోతే నీ ఇంటిలో అల్లుడు, లేకపోతే నీ ఇంటిలో అత్త, లేకపోతే నీ ఇంటిలో ఎవరైనా సరే వారు దేవుని బిడలై ఉండి మాటమాటికి నేను చేదరించుకొని నీ ఎడల విసుకు, నీ మీద కారాలు మసాలాలు నూరుతా ఉన్నారంటే వారికి నువ్వు మధ్యలో నిలబడి ప్రభు సన్నిధిలో చేతులెత్తి నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు దేవుని సంబంధివి. నువ్వు ఆ విధంగా చేయడం వలన నీ పక్షాన దేవుడు నిలబడి నీకు పోరాటం, నీ కొరకు ఆయన పోరాటం చేస్తాడు. యుద్ధము యెహోవాది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మేలు చేసి చెప్పండి, మేలు చేసి శ్రమపడుట బహు మంచిది. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఉదయ కాలం? మీరు ఇష్టపడితే మీరు దేవుని సంబంధులుగా తీర్చబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇకపోతే మూడవది, దేని విషయంలో విసకకూడదు అంటే, మూడవది దేవుని వాక్యం చెబుతుంది, ఎడతెగక ప్రార్థన చేయటలో విసుకకూడదు. యేసు ప్రభు అన్నాడు, మీరు విసుకక ప్రార్థన చేయండి, మానక ప్రార్థన చేయండి. దేవుని యొక్క వాక్యం అద్భుతమైనది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం మరి చూస్తే, దానియేలు విసకకుండా
ప్రార్థన పరుడుగా ప్రార్థించేటువంటి బిడ్డగా నిలబడ్డాడు. గమనించండి, దేవుని ప్రజలు బాధ్యతలు కావాలి, దేవుని ప్రజలకు ఆశీర్వాదాలు కావాలి, దేవుని ప్రజలకు మంచి ఉద్యోగాలు కావాలి, దేవుని ప్రజలకు మంచి కుటుంబం కావాలని ఈరోజు ప్రార్థించేవారు ఎంతోమంది ఉన్నారు. ప్రార్థించాక దేవుడు ఇచ్చిన వాటిని బట్టి దేవునిని పక్కన పెట్టిన వారు చాలామంది ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను, ఈ వాక్యాన్ని వినేవారులారా దయచేసి జాగ్రత్తగా వినండి. నీవు దేవునిని ఏదైనా అడిగితే, అది ఉద్యోగమే కానీ, వ్యాపారమే కానీ, పొలమే కానీ, లేకపోతే ఉన్నతమైన శ్రేష్టమైన ఒక అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు నా పట్ల జరిగించాలని నువ్వు అడిగితే, నువ్వు దేవునిని అడిగినప్పుడు దేవుడు చేస్తాడు. కానీ వాటిని పొందుకోవడానికి నువ్వు విశ్వసించగలిగితే, ప్రభువా వీటి ద్వారా నిన్ను నేను దూరంగా కాకూడదు, వీటి ద్వారా నేను అవివేకిగా ఉండకూడదు, నేను పొందుకున్న దాని ద్వారా నేను నీకు ఆటంకముగా, నీకు నాకు మధ్య ఉన్న రిలేషన్కి ఎలాంటి ఆటంకము కలగంచకుండా నేను జీవిస్తాను అని నువ్వు తీర్మానం చేసుకుంటే నువ్వు అడుగు. దేవుడు నీకు ఇచ్చిన వాటిని సంరక్షిస్తాడు. అది మాత్రమే కాదు, నీవు పొందిన వాటిని బట్టి విసకకుండా దేవుని నీవు ఆరాధించగలుగుతావు. ఈరోజు చాలామంది నోట ఏం కనబడుతుంది తెలుసా? దేవుని సన్నిధిని మర్చి, దేవుని యొక్క ఆరాధనను మర్చి, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మర్చి, దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రతి విధమైనటువంటి శ్రేష్టమైన అర్పణలు మర్చి ఈరోజు ఏం చెప్తున్నారో తెలుసా? అయ్యా మాకు సమయం లేదు, అయ్యా మాకు టైం లేదు, దేవుని మందిరానికి వెళ్ళడానికి టైం లేదు, గృహ కూడికలకు రావడానికి టైం లేదు, అనేకమైన సాకులను ఈరోజు చెప్పుకొస్తున్నారు. గమనించండి, దేవుని యొక్క ఆత్మని ఇక్కడే దుఃఖపరుస్తున్నాం. దేవుడు మొదట నీవు ఏది అడిగావో అది కాదనక ఒక తండ్రిని, ఒక కుమారుడు అడిగినట్లుగా నా దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు, అది ఏదైనా దాని వలన నీకు ఆశీర్వాదము కలుగుచున్నప్పుడు, దాని ద్వారా నువ్వు సంతృప్తి కలుగుచు ఉన్నప్పుడు, దాని ద్వారా నీ కుటుంబం బ్రతుకుచున్నప్పుడు, ఏదైతే నువ్వు దేవుణ్ణి అడిగావో దానిని పొందుకున్న తర్వాత దేవునిని నువ్వు పక్కన పెడితే దేవుని ఆత్మను విసిగిస్తున్నావు. రెండవది, దేవుని కొరకు చేయవలసినటువంటి ప్రార్థనే కానీ, విజ్ఞాపనే కానీ, ఉపవాసమే కానీ, ఆరాధనే కానీ, లేక రెగ్యులర్ కార్యక్రమములే కానీ నువ్వు వెనక పడుట వలన, వాటి వలన నువ్వు విసుగుతున్నావు అంటే అది నీకు ఆశీర్వాదమా? ఎవరిచ్చారు నీకు? ఎవరి వలన మనం భోజనం చేస్తున్నాం? ఎవరి వలన మనం పని చేయగలుగుతున్నాం? ఎవరి వలన శరీరంలో మనం బలం కలిగి ఉన్నాం? దేవుడు ఒక మాట సెలవిస్తే చాలు, ఆకాశ పక్షులు రాలిపోతాయి. మోషే ప్రార్థించాడు, ప్రార్థించగా ఆకాశంలో చక్కటి జీవితంలో కలిగి ఎగురుతున్నటువంటి పక్షులు, ఆ పూరేళ్ళు ఒకేసారి వచ్చి పడిపోయాయి. దేవుడు ఏదైనా అనుమతించగలడు, ఏదైనా చేయగలడు. నీరును ద్రాక్షారసంగా మార్చాడు. చేదైన నీరును, మారా అనేటువంటి చేదైన నీరును మధురంగా మార్చాడు. యోర్దాను నదిని నదిని ఆయన 2 పాయలుగా చేశాడు. ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలుగా చేసి దేవుని ప్రజలు నడిపింపజేశాడు. ఈరోజు ప్రకృతి విరోధంగా ఏదైనా దేవుడు చేయగలడు. నువ్వు నమ్మినట్లయితే నా దేవుడు అది కూడా నీ చేయగలడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రక్త కణాలండి పాడైపోయండి, తెల్ల కణాలండి పాడైపోయండి. డాక్టర్లు అందరూ కూడా చెప్తున్నారు ఇంకా వల్ల అవ్వదు, ఇంకా కణాలు చచ్చిపోతున్నాయి కనుక నేను చచ్చిపోతాను అంటున్నారండి. అంటే దేవుడు అన్నాడు నేను బ్రతికిస్తాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవునికి ఏదైనా సాధ్యమే ప్రియులారా మనం నమ్మగలిగితే. అందుకే దేవుని బిడ్డలైన మనం దేవుని విషయంలో కానీ, గద్దింపు విషయంలో కానీ, మేలు చేయడం విషయంలో కానీ, ప్రార్థన చేయడంలో కానీ ఒకవేళ విసుగుదల నీకు కలిగితే నువ్వే దేవుని ఆశీర్వాదాలను అడ్డు పెట్టుకుంటున్నావు. అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు నిన్ను పిలిచినప్పుడు, నీకు సమయం ఉన్నప్పుడు వచ్చి దేవుని దగ్గర విసకకుండా దేవుని సన్నిధిలో నువ్వు చేయి. దేవుడు నీ కార్యాలను దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. సువార్తలు మనం చూస్తున్నాం, యేసు ప్రభు చెప్తున్నాడు, విసుకక, ఎడతెగక, ఆగక, దానియేలు యథాప్రకారంగా, దేవుని వాక్యం చెప్తుంది దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో, యథాప్రకారముగా దానియేలు రోజుకి 3 మారు ప్రార్థన చేయుచుండెను. అందరూ చెప్పండి అన్నమాట. ఎన్నిసార్లు? 3 మారు ప్రార్థన. ఈరోజు కొంతమంది రక్షణ పొందిన తర్వాత ఎంతకాలం అయిందో ప్రార్థన చేసుకొని వ్యక్తిగతంగా. ఏమండి, భోజనం దగ్గర కూర్చున్నప్పుడు ప్రార్థన, పడుకునే ముందు ప్రార్థన, బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన, నీ బిడ్డలు స్కూల్కి వెళ్తున్నప్పుడు ప్రార్థించి పంపించాలి. దేవుడు నీకు ఏదైనా కొత్త వస్తువు ఇస్తే, ఏ కొత్త వస్త్రం ఇస్తే, ఏ కొత్త ఏదైనా దేవుడు నీకు అనుగ్రహిస్తే దేవునికి మొదట ప్రాధాన్యత పోవాలి. ఎందుకో తెలుసా? దానికి కారణభూతుడు దేవుడు. ఆమేన్.
నీ బలము కాదు, నీ సామర్థ్యము కాదు. దేవుడు అనుమతించకపోతే నువ్వు ఏది కలిగి ఉండలేవు ప్రియులారా. అందుకే ప్రతి విషయంలో కూడా దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి విషయములలోను విజ్ఞాపనతోనూ దేవుని బిడ్డలు ఏం చేయాలి? ప్రార్థన పరులుగా జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎడతెగక అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం మీరు చూస్తే ఏమండి, అక్కడ మనం చూసినట్లయితే వారు ఎడతెగక విసుకకుండా 4 విషయాలలో వారు విసకక వారు చేశారు. మొదటిగా ప్రార్థన యందును, ఆ సహవాసము యందును, రొట్టె విరుచుట యందును, అపోస్తుల యొక్క బోధ యందును వారు విసుకక. అందరూ మాట చెప్పండి, విసుకక. చాలామంది అంటారు రోజు ప్రార్థనేనా మరి రోజు బోరు కొట్టదా? నేను అనుకుంటున్నాను, దేవుడా ప్రభు వారానికి ఒకసారి ఆహారం తినే అలవాటు కానీ నువ్వు నేర్పితే ఎంత బాగున్నావు. రోజు తినడం ఏంటి ప్రభు? పాపం తోముకోలేక చచ్చిపోతున్నామయ్యా. కొనుక్కొని రావడం చచ్చిపోతున్నామయ్యా. కూరగాయలు కోసుకోలేకపోతున్నామయ్యా. మంట వచ్చేస్తుంది. ఉల్లిపాయలు కోస్తా ఉంటే కంటికి మంట. ఆ టైంలో ఏది వండుదామన్నా ఏది లేకపోయినా పక్కింటికి వెళ్ళినా ఆలు లేవంటున్నారు, వీళ్ళు లేవంటున్నారు. ఎలాగ చెప్పావయ్యా? ఏంటి పరిస్థితి? ఆ విషయాల్లో మాత్రం విసుగు రాదు. పరిగెత్తెళ్ళి అప్పు అడగడంలో విసుగు రాదు. పరిగెత్తెళ్ళి చిట్ చాట్ చేయడంలో విసుగు రాదు. అవునా కాదా? టీవీ ముందు కూర్చొని ఈ పక్క నొప్పి వచ్చినా ఈ పక్క నొప్పి వచ్చినా, ఈ పేట ఈ పక్క ఈ పట్ట ఈ పక్క కూర్చొని చూస్తాం కానీ విసుగు మాత్రం రాదు. అలాగా చూస్తూనే ఉంటాం. కథలని రాయి వాళ్ళే కూర్చుంటూ పోతాం అన్నమాట టీవీ ముందు. ప్రార్థన చేద్దాం మోకరించండి అంటే అమ్మ అసలు వంగదే. టైర్లైనా వంగుతాయి కానీ ఈ టైర్లు వంగట్లేదు, ఈ ట్యూబులు వంగట్లేదే. విసుగు. ఏమ్మా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. బైబిల్ పట్టుకొని రావడానికి కూడా విసికే, బైబిల్ తెరవడానికి కూడా విసికే. పాట పాడాలన్నా చప్పట్లు కొట్టాలంటే కొంతమంది ఎలా కొడతారు తెలుసా? చప్పట్లు అంటే ఎలా కొడతారు? సౌండ్ శబ్దం రావాలి. కానీ మన చప్పట్లు చూసారా? అమ్మో గోర్లు ఇరిగిపోతాయే చప్పట్లు కొడితే. ఎంత సున్నితంగా, ఎంత ఏమండి విసిగిపోతూ ఉన్నాం ప్రతి విషయంలో కూడా. ఏమండి ఎండ ఎక్కువ వస్తే విసికండి, వర్షం వస్తే విసికండి, చలి ఎక్కువ వేస్తే విసికండి, తుమ్ములందరికీ వస్తే విసికండి. అబ్బో గాలి లేకపోతే విసుగు, కరెంటు పోతే విసుగు, ఏమండి ఏసీ పని చేయకపోయినా విసికే. ప్రతిదీ కూడా విసికే. ఇంకా నీ జీవితం అంతా విసుగు ఎందుకు కలుగుతుందో తెలుసా? నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వలన. దేవుని స్తోత్రం కలుగునిగా. అదే నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇచ్చావనుకో, నీకు ఎన్ని సమస్యలు వచ్చినా విసుగు అనేది రాదు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పడో గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఊరుకోండి పాస్టర్ గారు, పదే హల్లెలూయా అనమాట. గొంతులు నొప్పి వచ్చేస్తుంది, మాకు విసుగు వచ్చేస్తుంది. ఎంతసేపు కూర్చోమంటారు? ఇంకెంతే ప్రార్థనకు రండి అంటారా? అమ్మా మనం ఇంకా పరలోకానికి వెళ్ళలేదు. నిన్ను దేవుడు ఎందుకు రక్షించాడో తెలుసా? భూమి మీద నీ ద్వారానే పరలోకం కట్టబడాలని. ఆమేన్. భూలోకంలో ఉన్నవాడు ఆ పని ఈ పని పరిగెడతా ఉంటాడు, కానీ పరలోక సంబంధి పరలోకానికి వెళ్ళకముందు నువ్వు పరలోకం నీ ద్వారా దేవుడు కట్టాలని ఆశపడుతున్నాడు. కనుక పరలోకాన్ని కట్టవలసిన వారికి ఏం ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, విసకకూడదని దేవుని వాక్యం చెప్తుంది. రండి పాస్టర్ గారు, ఇంకెప్పుడు పని, రోజు మెసేజ్లు ఆడుతూ ఉంటారు, రండి 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 రండి. ఇంకేం పని ఉండదా పాస్టర్ గారికి? ఏమా నాకు ఇంకేం పని ఉండదా? హలో, ఎవరికి దేవుడు ఇవ్వాల్సిన పని ఆ పని. నాకు ఈ పని ఇచ్చాడు, ఈ పని చేస్తున్నాను. ఇప్పుడు మంగళోడు పని చేయాలి, సాకలవాడి పని చేయాలి. ఎవరి పని ఆ పని చేయాలి. అంతేగాని మధ్యలో ఇంచేవాడు నేను మైక్ పట్టుకొని చెప్తానంటే ఎలాగవుద్ది? ఏ పని ఆ పనే. ఏమండి, కారు నడిపేవాడు హెలికాప్టర్ నడుపుతాడంటే ఇంక మరి మన పరదేశంలోమే ప్రియులారని ముందుగా పాడుకోవాలి. అది కనుక హెలికాప్టర్ నడపాలి. ట్రైన్ నడిపేవాడు ఆటో నడిపినోడు ట్రైన్ నడుపుతానంటే ఇంకేముంది? ఇంకా మనం సిద్ధపడాలన్నమాట. ఏం పని? ఏమండి, ఇంకో పాట ఏదో మాట పాడండి.
కనుక ఈరోజు దేవుడు మనకు అప్పగించిన వాటిని మనం చేయాలి విసకకుండా. దేవుని స్తోత్రం కలుగును గాక. యవనస్తులు విసక్కూడదు. అమ్మో ఈరోజు మందిరం నా బాధ్యత, అయ్యో ఈరోజు దేవుని సన్నిధి బాధ్యత బాధ్యత బాధ్యత, విసక్కూడదు. కొంతమంది పళ్ళు తోముకోవడానికి కూడా ఎంత విసుకో. సబ్బేటి మొహం కడుక్కో అమ్మ అంటే కడిగానులే. నాకు తెలుసు మీ రిపోర్ట్ అంతా వస్తుంది నాకు. కనుక నేనేం చెప్తున్నానంటే ఇక్కడ దేవుని బిడలంగా మనం విసక్కకూడదు. విసకవలసినవి ఎన్నో భూలోకంలో ఉన్నాయి, కానీ దేవుని బిడలు మనం ఈ విషయాల్లో విసకకుండా ఉంటే లోకంలో దేని విషయంలో కూడా విసుక్కోవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు చెప్పండి, విసకకుండా ఏం చేయాలి? మొట్టమొదటిగా గద్దింపు వినుట ద్వారా ఏం కలుగుతుంది? వివేకము కలుగుతుంది, ఘనత కలుగుతుంది. అలాగే మేలు చేతులు విసక్కూడదు. మేలు చేయడం వలన ఏం కలుగుతుంది? మనం దేవుని సంబంధులుగా ఏర్పరచబడతాం. మేలు చేసి మన శ్రమపడుట బహు మంచిదని దేవుని వాక్యం చెప్తుంది. మూడవది విసుకక్క ఏం చేయాలమ్మా? అందరూ చెప్పాలి. మనం విసక్కుండా ఫోన్లోనే ఉంటున్నాం 24 గంటలు. ఫోను దాని విషయంలో మాత్రం విసుకనే. చాలా తొందరలో ఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చాలా తొందరలో క్యాన్సర్ వస్తుంది, చాలా తొందరలో హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఈ ఆండ్రాయిడ్ ఈ రేడియేషన్స్ ఇవన్నీ కూడా, ఈ ఆకర్షణవన్నీ కూడా మన చేతిలో నుండి వెళ్తూ ఉన్నాయి బ్రెయిన్కి, హార్ట్కి. త్వరగా మనుషుడు చావడానికి ఈరోజు అనేకమైన పరికరాలు ఏర్పరచబడ్డాయి ప్రియులారా. అందుకే మనం ఎక్కువ ఏం పట్టుకోవాలి? దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు నిమిత్తము అన్నిటినీ కూడా అన్నీ సహించేటువంటి విధంగా మనం ఉండాలి. యేసు ప్రభు అన్నీ సహించి ప్రాణం పెట్టాడు. మనకు దేవుడు ప్రాణం పెట్టాడు కనుక ప్రభు ఆ లోకంలో ఏదైనా సరే నేను విసుక్కోకుండా నేను సహించాలి. విసుగు ఎప్పుడు వస్తుంది తెలుసా? సహనం అనేది కోల్పోయినప్పుడు. విసుగు ఎప్పుడు వస్తుందంటే నీ ఓపిక నశించిపోయినప్పుడు. విసుగు ఎప్పుడు వస్తుందంటే నీవు లక్ష్యాన్ని కలిగి ఉండలేనప్పుడు. మనం దేవుని బిడ్డలం. ప్రభువా నా లక్ష్యం నీవే, నా విశ్వాసం కాపాడుకోవాలి, ఇదిగో నా సహనం నేను కాపాడుకోవాలి. రక్షణలో అనుదినము నీవు రక్షణలో ఎదుగుచ్చు ఉన్నప్పుడు దేవుడు ఇంకనో సహనాన్ని కలగజేస్తూ ఉంటాడు, ఇంకనో ఓర్పును కలగజేస్తాడు. అట్టి కృపావాక్యాన్ని వినిచున్న మనకు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.